తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంబరాన్నంటే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు క్యూ కట్టారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ, వరంగల్, యాదాద్రి సహా ప్రముఖ హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద హనుమంతుడి రాతి విగ్రహం ఉన్న గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయంలో మాలధారణ చేసిన స్వాములు భారీగా తరలివచ్చారు. స్వామివారికి 100 లీటర్ల ఆవు పాలు, ఆవు పెరుగు, గంధము, తేనెలతో అభిషేకాలు నిర్వహించారు. బంధువైనా నువ్వేలే, బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట, కనులారా కనమంట, బ్రహ్మచారి మా కాకినాడలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. హనుమ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హనుమ ఆలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో పోటెత్తే ప్రస్తుతం అయితే కనుక మనం చూడొచ్చు. ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అవచ్చు, లేకపోతే తెలంగాణ అవచ్చు, 2 రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా దగ్గర 67 అడుగులు 70 అడుగుల వరకు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు మనం ఉన్నాం. ఇది తూర్పుగోదావరి జిల్లా సామలకోట పెద్దాపురం రోడ్లో ఉన్నటువంటి సెంటర్లో ఇది ఉండడం జరిగింది. దీన్ని ప్రముఖ జ్యోతిష శాస్త్ర సిద్ధాంతి చింతామణి గణపతి శాస్త్రి గారు దీన్ని ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం నడపబడుతున్నది. దీనికి సంబంధించి ఈ హనుమ జయంతే కాదు, ప్రతి మంగళవారం వచ్చిందంటే పెద్ద ఎత్తున భక్త బృందం ఇక్కడ విచ్చేస్తూ ఉంటుంది. విచ్చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక హనుమ జయంతి సందర్భంగా దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క భారీ విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని సందర్శించడానికి పెద్ద ఎత్తున భక్త జన సందోహం తరలి వస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు విశేష కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. హనుమానికి ఏదైతే ఇష్టం ఉందో తామలపాకులు కావచ్చు, లేకపోతే అప్పాలు కావచ్చు, వీటిలో ప్రత్యేకించి ప్రసాదం తయారు చేయించి భక్తులు పెద్ద ఎత్తున తమలపాకులతో పూజలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి, ఈ యొక్క ఇంత పెద్ద విగ్రహం కట్టడానికి గల కారణం ఏంటని తెలుసుకోవడానికి గ్రామానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి? ఈ ఆలయం మేము 1992 నుంచి చేస్తున్నామండి కార్యక్రమం. నేను నాదస్వరం వాయిస్తాను. గణపతి స్వామివారు వారి దయ వల్ల ఈ విగ్రహం మహాప్రళయం దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పూజలు, పునస్కారాలు, ఎన్నో అనేక రకాల కార్యక్రమాలు దొరుకుతుందండి. ఇలాంటి విగ్రహం ఎక్కడ 67-70 అడుగులు సుమారు ఉంటుందండి, ఎక్కడా జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి? చాలా బాగుంటుంది. నేను వస్తూ ఉంటాను. మా తాతగారే నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడ నేను వాయించడం నాకు చాలా అదృష్టంగా ఉంది. అదే వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. అమ్మ చెప్పండి అమ్మ, ఈ ఆలయ విశిష్టత ఏంటి? చాలా బాగుంటుందండి. ఇక్కడ అనుకున్నవి జరుగుతాయి. మేము ఎప్పుడు 8 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. మంగళవారం అసలు చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మేము అందరూ వస్తూ పాల్గొంటూ ఉంటాం. పెద్ద ఎత్తున పళ్ళ రసాలు, పంచామృతాలతో ఆ 70 అడుగుల స్వామికి పైనుంచి కూడా పెద్ద ఎత్తున ఈ హనుమ జయంతి సందర్భంగా విశేష అభిషేకం కూడా జరగనుంది. అయితే ఈ ఆలయం విశిష్టత అందరికీ తెలియడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే తమిళనాడు గవర్నర్ రోస అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాకి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడికి దర్శించకుండా వెళ్ళరు. సినిమా యాక్టర్లు కావచ్చు, సినిమా డైరెక్టర్లు కావచ్చు, పెద్ద విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్త జనసందోహం తరలి వస్తుంది. హనుమ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, బార్టుడే, తూర్పుగోదావరి.
కడప జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. జన్మించినప్పటి నుంచి కూడా పరుల యొక్క సేవకు ఆయన జీవితాన్నంతా కూడా సమర్పించారు. ఎటువంటి దుష్టగ్రహాలనైనా ఎటువంటి కష్టములనైనా ఆయన దూరం చేసి ప్రజలందరికీ కూడా మానవ జాతి అందరికీ కూడా సేవా తత్పరాన్ని నేర్పించారు. ఇటువంటి ఆంజనేయ స్వామి మనకు మన రాయలసీమ ప్రాంతాల్లోనే ఉన్నారు. కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామికి గద ఉండదు. స్వామివారి యొక్క సౌగంధిగా పుష్పం ఉంటుంది, కింద పళ్ళు ఉంటాయి. వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ ఆంజనేయ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. గుంటూరు జిల్లా వాడవాడల హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉదయం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలతో పాటు భక్తులు స్వామివారిని దర్శించేందుకు బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ పాలక మండలి చైర్మన్ అయిన మారం సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమ విశేషాల గురించి అడుగుదాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేశారు? భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈరోజు స్వామివారి ఘట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఈ నాథ్ సెంటర్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. చాలామంది వేలాది మందిగా వచ్చి స్వామిని దర్శించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యంతో అన్ని ఏర్పాట్లు బందోబస్తుతో సహా అందరికీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ముందుకు నడుపుతున్నాం. సాయంత్రం వేళలో స్వామివారి కళ్యాణోత్సవం ఉంది. కళ్యాణోత్సవం ఎలా జరగబోతున్నారు? ఎంతమంది భక్తులు హాజరు కానున్నారు? అక్కడ జనవాహినితో ఎక్కడ కనీవిని ఎరుగని రీతిలో హనుమాన్ దీక్షాపరులు వైభవంగా స్వామివారికి పట్టాభిషేకం చేయబోతున్నారు. కానీ కనుక ఈ అవకాశాన్ని పుర ప్రజలు అందరూ కూడా వినియోగించుకొని వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కన్నుల పండుగ సాగుతున్న ఈ వైభవోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ కొత్తపేటలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ ఒక గంట సమయంలో విశేష ఘటాభిషేకం, సహస్ర ఘటాభిషేకం ఉంది. ఈ అభిషేకానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఈ స్వామివారిని విశేషంగా పూజిస్తారని ఇక్కడ ఉన్న పాలక మండలి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామ్యాన్ లీలాకృష్ణతో లక్ష్మణ్, భారత్ టుడే.